వేసవి వేడిపై దాడి, చల్లటిది ఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్ సమీర్లను కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అధికారులు. సిరాజ్ సమీర్లను ఎన్ఐఏ, ఏటీఎస్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విచారణలో మరిన్ని పేలుళ్ల కుట్ర కోణాలు బయటపడే అవకాశం ఉంది. సిరాజ్ ఉగ్ర కోణాలు తెలుసుకుంటోంది ఎన్ఐఏ. ఏ నగరాలను టార్గెట్ చేశాడన్న వివరాలు రాబడుతున్నారు ఎన్ఐఏ అధికారులు. ఎవరితో కాంటాక్ట్ అయ్యారు, ఎవరిని టార్గెట్ చేశారు, ఎప్పుడు దాడి చేయాలనుకున్నారా దానిపై ప్రశ్నలు సంధిస్తున్నారు. పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్ సమీర్లను కస్టడీలోకి తీసుకొని అత్యంత కీలకమైన సమాచారాన్ని ఎన్ఐఏ, ఏటీఎస్ అధికారులు రాబడుతున్నారు. విచారణలో మరిన్ని పేలుళ్ల కుట్ర కోణాలు బయటపడే అవకాశం ఉంది. పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్ సమీర్లను కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. వెంకట్ దేవి, ఇప్పుడు చూసుకుంటే విజయనగరంలోని ఏదైతే సిరాజ్ అలాగే సమీర్లను ఇద్దరిని కూడా కస్టడీకి పోలీసులు తీసుకున్నారు. ప్రస్తుతం పీటీసీ ఏదైతే విజయనగరంలోని పీటీసీ ఉంది, పీటీసీలో వాళ్ళిద్దరిని కూడా ఒక ప్రత్యేక గదులను ఏర్పాటు చేసి అక్కడే ఇంట్రాగేట్ చేస్తున్నారు. పూర్తిగా విచారణ అయితే చేస్తూనే ఉన్నారు. ఈ విచారణలో ఎన్ఐఏతో పాటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా ఆ ఉన్నతాధికారులు కూడా వచ్చి పూర్తిగా ఇప్పుడు విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా సిరాజ్ యొక్క పరిచయాలు, ఎవరెవరితో కాంటాక్ట్స్ అయ్యాడు, ఏ దేశాల వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాడు, అలాగే వీళ్ళు ఇటీవల కాలంలో ఢిల్లీతో పాటు మహారాష్ట్ర అలాగే ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఏవైతే సిరాజ్ వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయో ఆ నేపథ్యంలో ఎవరెవరిని కలిశాడు అన్న కోణంలో పూర్తిగా దర్యాప్తు వాళ్ళైతే విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇక్కడ ప్రధానంగా ఈ ఉగ్ర కోణాలని, ఉగ్రదాడులకి ఎట్లాంటి ప్లాన్ చేశాడు, ఏ ప్రాంతాల్లో ప్రధానంగా టార్గెట్ చేశాడు అన్న దానిపైన ఎన్ఐఏ పూర్తిగా ప్రశ్నలు సంధిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే సిరాజ్ యొక్క ఏ కదలికలు, అలాగే ఎక్కడెక్కడ చేశాడు ఏంటి అన్న దానిపైన పూర్తి వివరాలు కూడా తీసుకుంటున్నాడు. అలాగే ఆర్థిక లావాదేవీల పరిస్థితి కూడా, ఎక్కడి నుంచి ఈయన అకౌంట్లోకి డబ్బులు వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎవరేస్తారు అన్న దానిపైన కూడా పూర్తిగా విచారణలో ప్రశ్నలు సంధిస్తున్న పరిస్థితి మనకు తెలుస్తోంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ కుట్రకోణం ప్రధానంగా సిరాజ్ ఏదైతే అనుకున్నాడో ప్రధానంగా పెద్ద నేతలు ఎవరైతే ఆర్ఎస్ఎస్ సంబంధం ఉన్న నాయకులతో పాటు, పెద్ద నేతలతో పాటు, అలాగే పెద్ద నగరాలు హైదరాబాద్, అలాగే ముంబై ఇట్లాంటి పెద్ద నగరాలలో పెద్ద పేలుళ్లు పేల్చి ఒక పెద్ద ఎత్తున దాడులు కూడిగట్టాలనేది, మానవ బాంబులుగా కూడా తయారు చేయాలి అనేది సిరాజ్ యొక్క కుట్రగా ముందు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కావున దాంట్లో మరింత లోతైన వివరాలు సేకరించే పనిలో ఎన్ఐఏ పడింది. అలాగే ఎన్ఐతో పాటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క వాళ్ళకు కావాల్సిన అంశాలపైన పూర్తిగా కూడా విచారణ చేస్తున్న పరిస్థితి. ఉదయం 11 గంటల నుంచి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా ఎన్ఐఏ ముగ్గురు అధికారులు, ఎన్ఐఏకి సంబంధించి ముగ్గురు, అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కింద మరొకరు, లోకల్ పోలీసు 5 కలిసి పూర్తి స్థాయిలో విచారణలో భాగస్వాములై ఉన్నారు. ప్రతి వివరాలను కూడా పూర్తి స్థాయిలో ఈ 7 రోజుల పాటు ఏవైతే కస్టడీకి తీసుకున్నారో ఈ 7 రోజులు కూడా విలువైన సమయం కావున పూర్తిగా అన్ని వివరాలు, అన్ని కోణాలు, కుట్ర కోణాలు, ప్రధానంగా ఏ కుట్ర కోణాలు ఏ ప్రాంతాల్లో ప్లాన్ చేశాడు అనే దానిపైన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఉగ్ర లింకులను కూడా ఈ స్థాయి ఎవరైతే లింకులు ఉన్నాయో ఈయనతో పాటు పెద్ద ఎవరైతే ఈ మత పెద్దలు ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆ సంబంధాలని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే ఎన్ఐఏ చేస్తుంది అని చెప్పొచ్చు. దేవి. ఆల్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ.